పాపన్న ట్రైలర్ లాంచ్ అనండి. సర్కార్ సర్వై పాపన్న ట్రైలర్ లాంచ్. మిత్రుడు చేస్తున్న వెంకటేష్ గౌడ్ చేస్తున్నా అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. బ్రహ్మాండంగా తీశాడు. నాకు ఎప్పటికప్పుడు షూటింగ్ అవుతున్న కొద్ది పాటలు కానీ దాని స్టోరీ కానీ నాకు పంపేవాడు. నేను చాలా చక్కగా ఉంటుంది. నటులను పెట్టి తీసేంత స్తోమత మనకు లేదు కాబట్టి ఇలా తీశాడు. అయినా ఏమాత్రం తగ్గకుండా మూవీ ఉంది. మనమందరం దీన్ని ఈ నెల 21న రిలీజ్ అవుతుంది థియేటర్లలో. మన గౌడ జాతి బిడ్డలందరూ చూడాలి. మిగతా వాళ్ళు బహుజనులంతా చూడాలి. ఆ రోజు ఎట్లా పోరాటం చేయాల్సి వచ్చింది అనేది. థ్యాంక్ యూ. సో మన నిజామాబాద్ ఎక్స్ ఎంపీ మధు యాష్కే గౌడ్ గారికి సత్కరించడానికి మన ఆర్కే మూవీస్ అండ్ ఆర్కే ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని వేడుకుంటున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. నిజామాబాద్ ఎక్స్ ఎం. సో ఇవాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులందరినీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మధు యాషిక్ గౌడ్ అన్న, ఎక్స్ ఎంపీ నిజామాబాద్ గారు, అలాగే స్వామి గౌడ్ గారు, ఎక్స్ కౌన్సిల్ చైర్మన్, అలాగే పొన్నం రవిచంద్ర గారు, ఆయన మంచి నంది అవార్డు, అలాగే గద్దార్ అవార్డు గ్రహీత వారు, కొండదేవన్న బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు ఆయన, అలాగే మున్నూరు కా ప్రెసిడెంట్ కూడా, అలాగే వేపూరి సోమన్న బెస్ట్ రాజకీయ అంటే మంచి జానపద గాయకుడు. ఆయన భవిష్యత్తులో మంచి పొలిటీషియన్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు వారికి. అలాగే ఇంత మంచి సినిమాను నిర్మించిన మా వెంకటేష్ గౌడ్ గారు, అలాగే అశోక్ గౌడ్ గారు, వారు దిల్సుఖ్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు, అలాగే మా రాజన్న సర్దార్ పాపన్న వారసులుగా వెలుగొందుతున్నారు. అలాగే మా గట్టు రామచంద్రరావు గారు, ఆయన మొదటి నుండి దాదాపు 30 సంవత్సరాల నుండి పరిచయం నాకు. ఆయన మొదటి నుంచి గౌడ ఉద్యమాల మీదనే, గౌడ సంఘాల మీద బాగా అనుభవం ఉండి అందరినీ ఏకతాటిపై తెచ్చిన గొప్ప వ్యక్తి గట్టు రామచంద్రరావు అన్న. అలాగే రామాయణపేట మాజీ సర్పంచ్ గారు, ఇంకా ఈ కార్యక్రమాల్లో వచ్చిన చాలామంది పెద్దలు, మా అశోక్ గౌడ్, ఇంకెవరన్నా మా హీరోయిన్ పాయల్ ముఖర్జీ గారు, వారు దాదాపు 20 సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా ఇక్కడ తెలుగు సినిమా చేస్తూ ఉంది. ఆమె మధ్యలో షూటింగ్ ఆపుకొని వచ్చింది గెస్ట్గా రమ్మంటే. వారికి కూడా థ్యాంక్ యూ. మా కబడ్డీ మూవీలో కూడా చేయబోతుంది. అలాగే ఇంకా మా సత్యనారాయణ గౌడ్, ఆయన నైజాం డిస్ట్రిబ్యూటర్ గారు, అలాగే దీపక్ న్యాతి గౌడ్ గారు, వారు ప్రొడ్యూసర్, ఆయన కూడా నంది అవార్డు గ్రహీత. రామరాజు గారు, ఇక ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలామంది అతిథులు వచ్చినారు. అందరికీ నమస్తే. అలాగే మా ఎంతో సపోర్ట్ చేస్తున్న పిఆర్ఓ రమేష్ గారు, అలాగే మా యాంకర్ మౌనిక గారు, వారికి కూడా థ్యాంక్ యూ. సర్దార్ సర్వాపన్న చరిత్ర చాలా మందికి తెలుసు. ఆయన ఈరోజు చాలా విలేజ్లలో కూడా విగ్రహాలతో చాలామంది బడుగు వర్గాలు, గౌడ్లు చాలామంది ఆయన కొలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన గతంలో చేసిన మంచి పనులు, ఆయన చేసిన మంచి పనులు ఏంటంటే, వాళ్ళు మనకు ఎప్పుడైతే పన్నును పేద ప్రజల దగ్గర వసూలు చేస్తుంటే, ఇప్పుడు మనం సినిమా చూసినాం కదా, కొన్ని హైలైట్స్ మాత్రమే చూడడం జరిగింది, మొత్తం సినిమా చేయలేదు. అందులో ఉన్నది కూడా అదే, అంటే బీదలను ఇబ్బందులు పెడుతుంటే ఆయన దాన్ని ప్రతిఘటించి, అంటే చాకలి, కమ్మరి, కుమ్మరి అందరినీ ఏకం చేసి, అటు దూదేకులు అన్ని క్యాస్ట్లను ఒకటి చేసి మన గోల్కొండనే ఎదిరించి దాదాపు 30 కోట్ల వరకు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న పాపన్న గారి చరిత్రను వెంకటేష్ గౌడ్ గారు తీయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. ఈ సినిమాని నేను
2003లోనే డైరెక్షన్ చేసినాను. అది సూపర్ స్టార్ కృష్ణను అలాగే సుమన్ మా జహీంద్ను పెట్టి చేయడం జరిగింది. కానీ అప్పుడు పాపన్న గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు అందరికీ పాపన్న చరిత్ర తెలుసు, పాపన్న ఏం చేసింది అనేది కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆయన కథ బాగా అందరికీ తెలుసు. సినిమాను 2 రాష్ట్రాలలో తెలుగు అండ్ ఏపీ అండ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ అండ్ తెలంగాణ ఆర్కే ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. 21వ తారీఖు నాడు రిలీజ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఈ చరిత్రను, అంటే చాలా మందికి చరిత్ర తెలియదు. అంటే ఈ సినిమా చూస్తే ఇప్పుడున్న యువతకు తప్పకుండా పాపన్న అప్పుడు ఇంత బాగా చేశాడా అనే ఒక చరిత్రను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని చూసి, ఇది ఒక చరిత్ర కాబట్టి మామూలు సినిమా కాదు, ఒక గొప్ప యోధుడి చరిత్ర. కాబట్టి ఈ సినిమాని తప్పకుండా అందరూ చూసి, అసలు ఆ రోజు ఆ కాలంలో ఇంత మనల్ని ఇబ్బంది పెట్టారా అనే విషయాన్ని తెలుసుకొని ఇప్పటి యువత కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాని ఇంత ఘనంగా నిర్వహించిన వెంకటేష్ గారికి, అలాగే ఇక్కడికి మేము పిలవగానే వచ్చిన ఆహ్వానితులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే. పాపన్న 376 జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, నేను వేదికకు చాలా ఫస్ట్ టైం అర్థం చేసుకోవాలను, సారీ అన్న మధుయేష్ కన్న, రామకృష్ణ అన్న, సామన్న అన్న, రాజన్న, పేరు అన్న రామచంద్ర అన్న, పేరు పయల్ గారు, పేరు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను ఈ సినిమా ఒక 5 సంవత్సరాలు పాపన్న పూర్తి చరిత్ర పరిశోధించి ఒక గ్రంథ రూపేణ తీసుకొచ్చి ఈ సినిమా చేస్తే బాగుంటుందని ఒక విశ్వాసంతో సినిమా చేయడం జరిగింది. ఎన్నో ప్రయాసాలు కోర్చి నా చిన్న జీవితానికి భారీ బడ్జెట్ అనుకోవాలి. నేను ఇది ఒక బాహుబలి రేంజ్లో కనిపిస్తుంది. ఇప్పుడు చూపించింది కొంచెమే, నేను దీనికి మించి ఉంటుందని నేను నా పూర్తి బాధ్యతతో నేను చెప్తున్నాను. ఎందుకంటే సినిమా మాకున్న సమయం తక్కువ కాబట్టి ఆ పూర్తి స్థాయిలో చూపించలేకపోయాను. నేను ఇంకా చాలా పూర్తి సినిమా వేద్దాం అనుకుంటే సమయం సరిపోదు కాబట్టి ఆ కొంచెం అక్కడక్కడ కొన్ని హైలైట్స్ మాత్రం వేశాను. చిత్రం చాలా బాగుంటుంది. ఇది అందరినీ వాళ్ళు పెట్టే డబ్బులకి రెట్టింపు ఒక చరిత్ర తెలుసుకున్నంత ఒక ఆనందము, సంతోషము భవిష్యత్ తరాలకు అందించే ఒక చరిత్రలాగా మిగిలిపోతుంది ఈ చిత్రం. ఖచ్చితంగా ఈ చరిత్ర సృష్టిస్తుంది కూడా ఈ సినిమా. నాకు తెలిసి నాకు నమ్మకంతో నేను చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలు చూసినట్టయితే ఆ చరిత్ర ఏందనేది తెలుసుకోగలుగుతారు, ఇంకా ముందు తరాలకు చెప్పగలుగుతారు. పాపను ఒక యోధునిలాగా, వీరునిలాగా చూపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ, సంతోషం, నమస్తే. థ్యాంక్ యూ సార్. Good morning, everyone. English is okay, na? Hindi, English both are okay. తెలుగు ఇస్ ఓకే. Telugu I కొంచెం మాట్లాడతాను. But anyways, first of all, my regards to all the dignitaries. स्टेज पे बहुत लोग हैं. All my respect to all of you. मैं सबका नाम नहीं बोल पाऊंगी अभी. RK sir and Venkatesh sir, you made the movie. Oh God, what a movie we have seen now. Yeah, of course, a big round of applause for all of them, the entire team. I would like to ask you, how do you feel about the movie? आप लोग इमोशन फील किए क्या? जोर से बोलना तो होगा ना. I feel like crying, you know, मेरा tears आ रहा था ऐसा. तो ऐसा जो कंटेंट होता है, जैसे सरदार भाई पापना, so we should know about this topic, क्योंकि ये बहुत टाइम पहले की बात है. that time there was no media, तो हम लोगों के पास कोई ऑप्शन ही नहीं होता है ऐसा स्टोरी जानने का. तो दिस इज द ब्यूटी ऑफ आवर फिल्म इंडस्ट्री, कि जहाँ पे ऐसा स्टोरी को डिपिक्ट किया जाता है, हम लोग जान पाते हैं. एंड थैंक यू वेंकटेश सर ऐसा मूवी बनाने के लिए, क्योंकि दिस हिस्ट्री वी शुड नो, आवर यंग जनरेशन शुड नो. एंड जैसे ये मूवी पे बहुत सारी चीज़ जो शायद फिजिकली नहीं हो पाता है, एज इट्स एन AI मूवी, बहुत सारी चीज़ वी कैन सी. तो प्लीज़ go to the theaters and watch this movie, and all the best to the entire team. And Manika, you are absolutely good.
such an amazing anchor you are, and thank you all of you, all the media friends, and all of you. Thank you so much. All right, thank you so చరిత్ర ఇది వాస్తవికత చరిత్ర జరిగినటువంటి చరిత్రను తెరకెక్కించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసిన మిత్రుడు అన్న వెంకటేష్ గౌడనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నిజామాబాద్ ఎక్స్ ఎంపీ అన్న మదియాషి గౌడన్నకు, మా స్వామి గౌడన్నకు, మా గట్టన్నకు, మా ఆర్కే ఫిలిం ప్రధాని రామకృష్ణన్నకు అండ్ దేవన్నకు, వేదిక మీద ఉన్నటువంటి అశోక్ అన్నకు, ఇంకా మిగతా పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాను కోట్లాది మంది ప్రజలు వీక్షించడానికి సిద్ధంగా ఉండ్రు. ఇది యావత్ బహుజన సమాజం సబ్బండ కులాలను ఏకం చేసి ఆ రోజే గెరిల్లా పోరాటాలు నడిపి కొడితే కోలుకొండ కోటనే కొట్టాలే. ఇవాళ అమ్మా మన బతుకు మారలేదమ్మా, రాజు నైరాజ్యాన్ని పాలిస్తానమ్మా. 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 వద్దురా ఓ కొడుక పాపయ్య, నాకున్న దిక్కును ఒక్కడివేనయ్యా. కొడుకా ఓ కొడుక పాపయ్య, నాకున్న దిక్కును ఒక్కడివేనయ్యా. అమ్మా మన బతుకు మారలేదమ్మా, రాజు నైరాజ్యాన్ని పాలిస్తానమ్మా. అమ్మా మన బతుకు మారలేదమ్మా, రాజు నైరాజ్యాన్ని పాలిస్తానమ్మా. అట్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి సవాల్ విసిరి మొగలాయి రాజులతో యుద్ధం చేసి పడుగులనందరిని సిద్ధం చేసి గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను బాతినం. స్వయం పాలన సైరను ఊది సామాజిక న్యాయం పంచిన పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో. పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో. పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో. పాటకు సలామో, ఆటకు సలామో. పాటకు సలామో, నేలకు సలామో, తెలంగాణకు సలామో. అట్లాంటి ఈ వీరుని చరిత్రను చూడాలని మనస్ఫూర్తిగా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం వెంకటేష్ గౌడనికి అభినందనలు తెలుపుదాం. కంగ్రాచులేషన్ అన్న. సర్వాయి పాపన్న చరిత్ర అద్భుతంగా కోట్లాది మంది రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. జోహార్ పాపన్న, జోహార్ పాపన్న. థ్యాంక్ యూ సో మచ్ సోమన్న. సర్పై పాపన్న 376వ జయంతి సందర్భంగా మిత్రుడు నిర్మించిన ఈ చిత్ర ప్రివ్యూ షోకి విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సర్వై పాపన్న చరిత్రను రకరకాలుగా వక్రీకరించి చేసిన దాన్ని పటాపంచలు చేస్తూ వాస్తవం ఏమిటి అనే దిశగా పరిశోధనలు చేసి ఈ చిత్రాన్ని మన తెలంగాణనే కాకుండా మన అందరి ముందుకు తీసుకొచ్చినందుకు వెంకటేష్ గౌడ్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ చిత్రంలోని సంగీతం కానీ పాటలు కానీ అన్నీ చక్కగా ఎంతో శ్రద్ధతో చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఆ చిత్రం ఎప్పటికప్పుడు నన్ను రివ్యూస్ అడుగుతూ నాకు పంపిస్తూ తను చేస్తున్నాడు. సలహాలు సూచనలు అందరినీ చాలామంది నాతో పాటు ఎంతోమంది సూచనలు సలహాలు తీసుకొని దీన్ని రూపొందించాడు. అయితే ఇది ఏఐ ద్వారా ఉన్నప్పటికీ మనకి నిజంగా చూస్తున్న ఫీలింగే వస్తుంది. చాలా చక్కటి చిత్రం. దీన్ని మనమందరం తప్పకుండా ఊరూరున పల్లెపల్లెన ఈ సినిమాను ఆదరించాల్సిన అవసరం ఉంది. దీన్ని బ్లాక్ బస్టర్ చేస్తే మన భావితరాలకు కూడా ఈ సర్వై పాపన్న అంటే ఏంటి, ఈ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు, ఇవన్నీ ఏం చేస్తున్నారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడే 376 సంవత్సరాల క్రితమే బహుజనుల అందరినీ సమీకరించి రాజ్యాధికారాన్ని ఎలా పొందాడనేది తెలుస్తుంది చరిత్ర. కాబట్టి ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటేష్ గౌడ్కి, ప్రతాని రామకృష్ణ గౌడ్కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారికి, దాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ
ఒకటే ఒకటి చెప్పొచ్చు, చరిత్ర ఎప్పుడు ఒక రాజు నిర్మిస్తే చరిత్ర కాదు, ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే చరిత్ర నిర్మిస్తారు, ప్రజలే ఒక రాజును తెచ్చుకుంటారు. ప్రజలు తెచ్చుకున్న మహారాజు సర్వాయి పాపన్న. అందుకని ఈ ప్రజా చైతన్యాన్ని ప్రజల దగ్గర తీసుకుపోతున్న వీళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అశోక్ గౌడ్ 76వ సంవత్సరం జన్మదిన జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఏదైతే టీజర్ కొన్ని హైలైట్స్ చూపించినారో దానికి మనం బూజ్ బంప్స్ అంటే వెంట్రుకలు నిక్కబొచ్చే విధంగా అయింది. ఈ సినిమాను 21వ తారీఖు రోజు అందరు చూడాలి. ఈ బహుజనులందరూ ప్రతి ఒక్కరు పాపన్న లెక్క ప్రతిఘటించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ సందర్భంగా నాకేం గుర్తొచ్చిందంటే, తెలంగాణ సమయంలో తెలంగాణ వచ్చే సందర్భంగా మదియాస్కి అన్న, మన స్వామి గౌడ్ అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, మహేష్ గౌడ్ అన్న వీళ్ళందరూ పాత్రలు నాకు కనిపించినాయి. మన అందరం ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ అందరూ పాపన్నలై ఉద్యమించాలని, స్వయం పాలన తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. 21వ తారీఖు రోజు ఈ సినిమాను విజయవంతంగా చూసే విధంగా, మళ్ళీ వాళ్ళు మనుషులతో తీర్చే విధంగా వాళ్ళకు సమకూరాలని, డబ్బు సమకూరాలని చెప్పి నేను మనవి చేస్తూ ఈ సినిమాను అందరూ ఆదరించాలి, బహుజనులందరూ ఆదరించాలని చెప్పి నేను మనవి చేస్తూ జై హింద్, జై గౌడ సంఘం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి 376వ జయంతి సందర్భంగా ఈరోజు వారి జీవిత చరిత్రను ఎంతో ముఖ్యంగా, అంటే ఈరోజు వారు ఒక మాటలు అన్నారు, వెంకటేష్ గౌడ్ గారు బాహుబలిని లాగా ఇది ఉందన్నారు. మేము నిజంగా చూస్తే బాహుబలి లాగానే ఇది కనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమంలో వచ్చేసిన మదియాస్ కన్న గారికి, స్వామి గౌడ్ అన్న గారికి, మరి ఇంకా పెద్దలందరికీ, సోమన్న గారికి, మా రవిచరణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మన సినిమా హీరోయిన్ పాయల్ ముఖర్జీ గారికి, ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సినిమాలు ఫ్రీ రిలీజ్ అనగానే కొద్దిగా వెనక ముందు అవుతారు. కానీ మా ఏదైతే ఈ సినిమా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మరి ఆ రోజు ఆ ఎదిరించి ఒక బందిపోటుగా ముద్ర పట్టడం అనేది, ఆ ముద్రను తీసేయడానికి ఈ సినిమాలో ఎంత ప్రయత్నం ఉందంటే చాలా చక్కగా ఉంది. రాజమౌళి మరి ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీశాడో, ఎన్ని కోట్లు వసూలైనా తెలివే, కానీ వెంకటేష్ గౌడ్ గారు మరి సామాన్య జీవితం నుండి మరి వారి జీవిత చరిత్రను ఎంచుకొని ఒక 5 సంవత్సరాలు పరిశోధన చేసి మరి ఏఐలో ఇంత ముఖ్యంగా బాహుబలి చూసినంత దానికంటే నాకు ఎక్కువ ఆనందం అనిపించింది. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులు 2 కోట్ల మంది ఈరోజు ఉన్నారు. మరి వారందరూ ఇట్లా సినిమా చూసినట్టయితే మా రాజమౌళి గారి కంటే మళ్ళీ వెంకటేష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది. మరి ఈరోజు చిన్న బడ్జెట్ సినిమాలు, నేను రామకృష్ణ గౌడ్ అన్న గారు ఈరోజు మా బీసీ సాధికార సంఘంలో వారిని అధ్యక్షులుగా మరి మేము తీసుకున్నాము. వారు ఆ సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని దానిలో ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో ఎన్నో సినిమాలు కూడా చిన్న ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడి సినిమాలు రిలీజ్ చేయలేని టైంలో మరి వారు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా మరి చిన్న బడ్జెట్ నిర్మాతలందరూ కూడా ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమాను మరి ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, మరి ఈరోజు గౌడ్స్ కులస్తులందరూ కూడా మరి ఆ సినిమా కూడా మా రామకృష్ణ గారి చేతుల మీదుగా ఫ్రీ రిలీజ్ మరి 2 రాష్ట్రాల్లో మరి దీన్ని రిలీజ్ చేస్తున్నందుకు, దీన్ని ఇంకా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి మరి వారిని గొప్ప చరిత్ర, ఈరోజు మా శ్రీకృష్ణదేవరాయలు రాజు చరిత్ర చూసిన దానికంటే ఎక్కువ ఆనందంగా ఈరోజు కనిపించింది. ఎప్పటికప్పుడు కూడా ప్రజలలో, ఎందుకంటే పుడుతుంటాము బతుకుతుంటాము, 376 సంవత్సరాల కిందనే వారంతా పోరాటం చేసిన పోరాట యోధుడు. మరి అటువంటి జీవిత చరిత్రను ఈరోజు మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే ఈరోజు మనం అన్నారు, దీనిలో కళలు కనేవాడే తప్పకుండా నిజాన్ని స్వార్థకం చేసుకుంటూ అంటారు. ప్రతి మనిషిలో ఒక కళ అనేది ఉంటుంది. ఏ రోజైనా కూడా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క బహుజనులందరూ కూడా ఒక రాజాధికారంలో రావాలని ఆ రోజు 376 అప్పుడే మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మరి వారి తల్లి మాటలు విన్నా మరి ఈరోజు మనం చూస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టిన కులంలో వారి కులం గురించి, మరి ఏదైతే బీసీలలో ఒక రాజాధికారంలో వస్తే కొంతమంది జీవితాలు మారుతాయి అనే దానిలో
మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు వారు ఒక పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. మరి దానిలో చాలా మంది కూడా ఈరోజు ఎవరి కులంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే అన్ని కులాల్లో కూడా పుట్టిన వారు ప్రతి ఒక్క కులాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇటువంటి జీవిత చరిత్రను మన పిల్లలకు కూడా తెలియజేసే విధంగా ఈ మూవీ ఉంది. దీన్ని మన ఏదైతే ఆగస్టు 21 తారీఖు నాడు 2 తెలుగు రాష్ట్రాల్లో మా వెంకటేష్ గౌడ్ గారు నిర్మించిన ఈ చిత్రం మరి మూవీ మరి రామకృష్ణ గౌడ్ గారు చిన్న బడ్జెట్ చిత్రాలను అందరి కూడా ఈరోజు ఏమాత్రం ఇబ్బంది పడద్దు, ఇలాంటి ఇంకా ముందు రావాలి, ప్రతి ఒక్కరిలో కళా నైపుణ్యం ముందుకు రావాలనే విధంగా వారు చేసిన కృషిని మనందరం కూడా సినిమా థియేటర్లో చూసి ఈ సినిమాను విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడడమే కాదు, మనం కూడా స్ఫూర్తి మనం ఉన్నన్ని రోజులు కూడా అలాంటి దానిలో కొంతవరకు మన కుటుంబాన్ని మరి సమాజాన్ని మరి అందరిని ముందుకు తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి మా రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మదియాస్ కన్న గారు, మరి ఆ రోజు ఎక్కడ వారు అమెరికాలో ఉండి మరి ఈరోజు ఇక్కడ వచ్చి మరి ఈరోజు పేద ప్రజల కోసం అందరినీ కూడా ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జీవిత చరిత్రని యోధుడు, వీరుడు, రాజ్యాంగం లేని సమయంలోనే 300 సంవత్సరాల క్రితమే సమాజ స్థాపన, బడుగు బలహీన వర్గాల యొక్క నాయకత్వాన్ని ఏకం చేస్తూ గోల్కొండ కోటని జయించిన గొప్ప వీరుడు, చరిత్రకారుడు సర్దార్ పాపన్న యొక్క జీవిత చరిత్రని ఇంత అమోఘంగా నిర్మించిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారిని నా హృదయపూర్వక అభినందనలు, ఇంక సెల్యూట్ చేస్తూ తెలంగాణ మొదటి కౌన్సిల్ చైర్పర్సన్గా స్వామిగౌడ్ గారు ప్రతి గ్రామం తిరిగి సర్దార్ పాపన్న విగ్రహ స్థాపనకు ఎంతో కృషి చేసినారు. వారు పదవిని కూడా పక్కన పెట్టి పాపన్న చరిత్ర గురించి చెప్పడం జరిగింది. 2003లోనే మళ్ళీ ఆర్కే ఫిలిమ్స్ ద్వారా మిత్రులు, ఆప్తులు రామకృష్ణ గౌడ్ గారు అప్పుడు సినిమా అప్పటికే నిర్మించినారు. తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక సర్దార్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలనే లక్షలాది మంది కోరికని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇదే రోజు 4:30కి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. దానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఎంతో ఉంది. ఇట్లాంటి చరిత్రాత్మకమైన రోజున సర్వాయి పాపన్న మూవీ ప్రివ్యూకి నన్ను ఆహ్వానించినందుకు నిర్మాత గారికి, ఆర్కే ఫిలిమ్స్ అధినేత, తెలంగాణ ఫిలిం చేంబర్ చైర్పర్సన్ అయిన రామకృష్ణ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమావేశానికి వచ్చేసిన ప్రముఖ నటి పాయల్ ముఖర్జీ గారు, నా అత్యంత ఆప్తుడు, తెలంగాణ జేఏసీ చైర్మన్ ఉన్న స్వామిగౌడ్ గారు ఉద్యమం నుంచి చాలా రోజుల తర్వాత నేను ఎంపీ ఉన్నప్పుడు మరి గీతా కార్మికుల హక్కులపై పోరాటం చేసిన నా సోదరుడు గట్టు రామచంద్రరావు గారికి, ఏపూరి సోమన్న గారికి, తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్ళాక రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న అన్యాయాన్ని తన పాటల రూపంలో తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచిన సోమన్న గారికి కూడా ప్రత్యేక అభినందనలు. నా సోదరుడు పొన్నం రవిచంద్ర గారికి, గట్టు దేవన్న గారికి, అశోక్ గౌడ్ గారికి, ఇంకొక అశోక్ గౌడ్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా తీసిన ప్రముఖ ఇంత చక్కగా ఇంత టెక్నాలజీ ఏఐని ఉపయోగించుకొని పాటని, మాటని ఇంత కనులకు కనబడేటట్టుగా తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారిని ప్రత్యేక అభినందనలు. మీ యొక్క నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అవసరం. ఇంత చక్కగా వస్తాను అనుకోలే. మొన్న గాంధీ భవన్లో మేము పాట రిలీజ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ సినిమా చూస్తుంటే అనిపించింది, ఇది నీ యొక్క బాధ్యత కాదు, ఆర్కే ఫిలిమ్సే కాకుండా మేమందరం ఇక్కడికి వచ్చిన అందరం కూడా షాలో కప్పుకొని కాదు, ఇక్కడికి వచ్చింది మేము సోమన్న పాటతో చెప్తే మేము అనుకుంటున్న మా మిత్రుడు రామారావు గారు కానీ, మా అశోక్ గౌడ్ గారు మార్కెటింగ్ డైరెక్టర్ గిట, మేము తప్పకుండా ఎల్బీ నగర్లో మేమే మా ఖర్చుతో మీకు సినిమా కూడా అక్కడ 2-3 షోలు వేస్తాము. సో మిగతా చోట అంతా కూడా ఇది మా అశోక్ గౌడ్ మళ్ళీ వరంగల్కి వెళ్ళి నువ్వు కూడా అక్కడ వేయాలి. సో అందుకే ఇది మన చరిత్ర మనమే రాసుకోవాల్సిన సమయం.
రాష్ట్రం ఏర్పాటు అవుతే అత్యధిక శాతం ఉన్న బడుగుల చేతుల అధికారం వస్తుంది అనుకుంటే అది తిరిగి ఇంకొక అగ్రకుల చేతికి వెళ్ళింది. ఇవాళ పాపన్న చరిత్రని 376వ జన్మదిన జరుపుకోవడమే కాదు, ఆయన ఏ ఆశయం కొరకైతే పోరాటం చేసినాడో, చాకలి కుమ్మరి కమ్మరి దూదేకులు అంటూ అన్ని అట్టడుగు వర్గాలను ఏకం చేస్తూ చేసిన చరిత్రని బ్రిటిష్ పాలకులే వాళ్ళ మ్యూజియంలో పొందుపరిచినారు. అట్లాంటి గొప్ప చరిత్ర ఉన్న వీరుణ్ణి అగ్రకుల అధినాయకత్వం చేతిలో అణచివేయబడింది. ఆ చరిత్రను బయటకు తీయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చి ఇంత వ్యయప్రసాలకు తన సొంత డబ్బుతోటి వెచ్చించడం కాకుండా తన యావత్ కృషిని నైపుణ్యాన్ని ప్రదర్శించిన వెంకటేష్ని ప్రత్యేకంగా అభినందించడం కాకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. అందులో మా వంతు పాత్ర ఉంటుందని మీకు హామీ ఇస్తూ, పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా విజ్ఞప్తి, ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన అనేది కొన్ని లక్షల మంది యొక్క కోరికని తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుంది. కానీ సినిమా అనేది లక్షలాది మందికి, అంటే ప్రతి ఒక్కరికి చేరే నైపుణ్యం ఉన్నది సినిమాకు ఒకటి. ఆ సినిమా రూపాన్ని నువ్వు ఆఖరిగా చెప్పింది కూడా నీ అదే అనుకుంటాను. కనులకు, అంటే సామాన్య ప్రజలకి, చదువులేని అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అది సినిమానే ఉంటుంది. ఇలాంటి ఒక చరిత్ర కలిగిన వీరుని యొక్క చరిత్రని ఈరోజు కూడా అది అవసరం. ఇంతకుముందు సోమన పాట కూడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎందుకు అట్టడుగు వర్గాల యొక్క హక్కుల కొరకు పోరాటం జరుగుతూ ఉన్నది. వందల సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ ఉంది, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి వీరుని చరిత్రను తీసుకొచ్చినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ సినిమా ద్వారా ఇది ఒక గౌడ కులస్తులకే కాదు, ఇది సర్దార్ పాపన్న గౌడ కులస్తుల కార్యదైవం అయి ఉండొచ్చు. కానీ అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడు. అలాంటి వీరుని చరిత్ర ఇది ఒక గౌడ కులస్తులకే కాకుండా యావత్తు బడుగు బలహీన వర్గాల హక్కులకై జరుగుతున్న పోరాటానికి రాహుల్ గాంధీ చెప్తూ ఉంటాడు, మేమెంతో మనకంత అంటూ. అత్యధిక శాతం ఉన్న జనాభా ఉన్న ప్రజలు అణచివేతకు గురవుతూ ఉన్నారు. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. భావితరాలకు ఆ చరిత్ర చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అది సినిమా ద్వారా అయితే అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసర్, డైరెక్టర్, ప్రియ సోదరుడు వెంకటేష్ గౌడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా యొక్క పూర్తి సహకార ప్రోత్సాహం ఈ సినిమాకు ఉంటుందని తెలియపరుస్తూ, జై సర్దార్ పాపన్న. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రత్యేకించి మీకు అందరికి కూడా సర్దార్ సర్వాయి పాపన్న కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బీసీ వర్గాలు, దళిత వర్గాలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి సామాజిక వాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనాడు కుల వ్యవస్థను, ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి జాగీర్దారులు, జమీందారులు, దొరల పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వారి చిత్రం, వారి కథలు ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేశారు. వారందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. నేను ముందుగా ఈరోజు 376వ జన్మదిన శుభాకాంక్షలు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటుగా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా పాపన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంగా ఇంతమంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని, ఇంతకుముందు దేవన్న గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ప్రభుత్వంలో బలహీన వర్గాలు, దళిత వర్గాలు అధికారంలో ఉంటే, ఇలాంటి పోరాట యోధులు ఎవరైనా ఉంటే వారిని ముందుకు తీసుకురావడానికి, చరిత్రలో రాయించుకోవడానికి, పాఠ్యాంశంలో పెట్టుకోవడానికి పనికొస్తారు అనడానికి ఒక మాట చెప్పారు. దానికి స్ఫూర్తిగా గత కేసీఆర్ ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా గౌడ కులానికి సంబంధించినటువంటి వివేకానంద గారు, డాక్టర్ గారు, అనేక మంది వారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పాపన్న గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఒత్తిడి చేసి ఆయనను ఒప్పించి
ఆ స్థలాన్ని సేకరించినటువంటి వారు గతంలో ఉన్న మన యొక్క బీసీ బిడ్డలు, బీసీ మంత్రులు. కానీ పెట్టలేకపోయారు. వీరందరి కోరికను మన్నించి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మధుయాషి గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన పిసిసి అధ్యక్షులు వీరందరూ కూడా ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ విగ్రహం పెట్టడానికి ఒప్పించి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడుతున్న సందర్భంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అన్న పొన్నం ప్రభాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్న మధుయాష్ గౌడ్ గారు వీరందరికీ కూడా నేను నా ప్రజల పట్ల తల వంచి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని, సినిమాను రూపొందించినటువంటి వెంకటేష్ గౌడ్ గారిని మనసారా అభినందిస్తా ఉన్నాను. ఆయన పడ్డటువంటి కష్టాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి డిస్ట్రిబ్యూటర్గా ముందుకు వచ్చినటువంటి ప్రతాని రామకృష్ణ గారిని మనసారా అభినందిస్తా ఉన్నాను. మిత్రులు, మీరు నాకు తెలియదు ఏంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో సహా తెలంగాణలో సినిమాలు తీయటం రాదు, సాంకేతిక తెలియదు అని చెప్పి గతంలో చాలామంది ఇతర రాష్ట్రాల పెద్దలు మమ్మల్ని వెక్కిరించేవారు, అవమానించేవారు. సినిమా తీస్తే సినిమాలో ఎవరికైనా పాత్ర ఇస్తే రౌడీల పాత్ర తప్ప పొరపాటున ఎన్నడూ కూడా ముఖ్యమైన పాత్రలు మాకు ఇచ్చేవారు కాదు. అలాంటివి ఎన్నో సందర్భాలు చూసాం. ఆ సందర్భాలు ఉండగా ఎవరైనా పొరపాటున సినిమా తీస్తే, తెలంగాణ బిడ్డలు ఎవరైనా పొరపాటున సినిమా తీస్తే మనకు సాంకేతికత లభించేది కాదు, కెమెరా దొరికేది కాదు, కెమెరామెన్ దొరికేటోడు కాదు, చిత్రీకరణ చేయడానికి ప్లేస్ సెలెక్ట్ చేస్తే ఆడ పువ్వులు పెట్టేటోడు దొరికేటోడు కాదు. ఈ ఒక్కటి కాదు, అనేక రకాలైనటువంటి సమస్యలు మనకు ఉండేటివి. కారణం ఏంటంటే ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మన పక్క రాష్ట్ర ఆంధ్ర మిత్రులే కావడంతో ఎవరు కూడా తెలంగాణకు సహకరించేవారు కాదు. కర్మగాలి అన్ని బాధ్యతలు తీసుకొని అన్ని బాధలు పడి, ఇంట్లో బిడ్డ పెళ్లికి ఎన్ని బాధలు పడి దానికన్నా 100 బాధలు ఎక్కువ పడి తీరా సినిమా తీస్తే ఒక్క థియేటర్ దొరికేది కాదు, ఒక్క డిస్ట్రిబ్యూటర్ దొరికేటోడు కాదు మనకు. ఇన్ని బాధలు దీంట్లో ఉన్నాయి. ఇన్ని బాధలు గట్టెక్కటము అని అంటే, సినిమా తీయటం అంటే, సినిమా మీద గుర్రం మీద హీరో పరిగెత్తిందే చూశాం కానీ ఆ కాళ్ళ కింద ఎంతమంది నలిగిపోయారనే విషయాన్ని మాత్రం మనం గమనించలేకపోతా ఉన్నాం. ఎన్ని కష్టాలు పడి ఉంటాడు వెంకటేష్. కాకపోతే ఈరోజు పితాని లాంటి వాళ్ళు తెలంగాణ ఫిలిం చేంబర్కు ఒక చైర్మన్గా ఉండడంతో ఆయన ద్వారా మెల్లమెల్లగా అందులో కాళ్ళు మోపడానికి మనకు కొంత అవకాశం దొరికిన మాట వాస్తవం. లేకపోతే ఎవరండి మనల్ని చూసిన వాళ్ళు? ఇన్ని బాధలు పడినటువంటి విషయాన్ని మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సోమన్న గారు పాట పాడుతూ ఉంటే మరి గమనించండి, సోమన్న గారు పాట పాడుతుంటే ఒక్కొక్క పదాన్ని ముందుకు గదిలిస్తూ ఉంటే పాట కన్నా ముందే మనం పరిగెత్తిపోదామా, తల్వారు పట్టుకుందామా అన్నంత కసి ఈరోజు పెరుగుతూ ఉంది. అలాంటి కసినే ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న 376 సంవత్సరాల క్రితమే ఆనాడున్న సామాజిక వ్యవస్థ మీద దాడి చేశాడు. ఆనాడున్న సామాజిక పరిస్థితులు ఏమిటి? ఎవడి భార్య అందంగా ఉండడానికి వీల్లేదు, ఎవడికి పశు సంపద ఉండడానికి వీల్లేదు, ధన సంపద ఉండడానికి వీల్లేదు, ఇంట్లో ఒడ్లు ఉండడానికి వీల్లేదు. ఎవరిది ఏ వస్తువు దొరికితే ఆ వస్తువును తీసుకొని పోయేటటువంటి జాగీర్దారీ వ్యవస్థ, పన్నుల వ్యవస్థ, మానభంగాలు, ఎవరి పెండ్లం అందంగా ఉంటే మహాపాపం అనే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాయి. అలాంటి పరిస్థితిని గమనించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న దీన్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పి తనకున్నటువంటి కుల సమీకరణతోటి అందరి మిత్రులను, తన కళ్ళు తాగే మిత్రులందరినీ ఏర్పాటు చేసుకొని ఆఖరు కళ్ళు తాగుతుంటే కూడా కళ్ళు తాగి వెళ్ళిపోయేటటువంటి వారిని ఎదిరించడంతో మొదలైనటువంటి పోరాటం. ఆ పోరాటము కళ్ళు గీసి చిన్న కత్తితో గోల్కొండ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి మొనగాడు సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి మొనగాడి చరిత్ర తీయటం అంటే తీసినటువంటి వాడు ఎంత మొనగాడో ఆలోచించాలి, ఎంత ధైర్యవంతుడో ఆలోచించాలి. కాబట్టి మిత్రులారా, అప్పుడప్పుడు మనకు కొంతమంది రాజ్యాధికారంలో కానీ, మిగతా పార్టీలో కానీ, లేకపోతే సొసైటీలలో కానీ కొంతమంది మనకు ఎస్సీకి వాళ్ళకి ఒక సీట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ సమీకరణలు కుదరక ఆ సమీకరణ కోసం మనకు టికెట్ ఇస్తారు తప్ప మన మీద ప్రేమతో టికెట్లు ఇయ్యరాలు. మన టికెట్ మనమే రాసుకునే రోజు రావాలి. పక్క రాష్ట్రంలో జరుగుతున్నది అదే.
మన టికెట్ మనమే రాసుకోవాలి, మనమే అవతల వర్గానికి నీకు టికెట్ ఇవ్వాలన్నా అని అడిగే కెపాసిటీని పెంపొందించుకోవాలి. ఇలాంటి సినిమాల ద్వారా మన యూనిటీ పెంపొందించుకోవాలి సినిమాల ద్వారా. కాబట్టి మిత్రులారా, ఇది సమావేశం కాదు, ఏదో మాట్లాడమంటే ఇట్లా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ చక్కటి సినిమాను నిర్మాణం చేసినటువంటి వారి నటీనట వర్గానికి, సాంకేతిక వర్గానికి, వారిని సమీకరించినటువంటి పబ్లిసిటీ వారికి, ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపినటువంటి మౌనిక చెల్లెలకి, అది కాదు మౌనిక అంటే సరిపోతుంది, మౌనిక గారికి, అదేవిధంగా మనందరినీ కూడా ఇటు ఉత్తేజపడ్డాను. కానీ ఒక సినిమా యాక్టర్గా ఇంత సినిమా తీస్తే ఏ నటీనట వర్గం అని నాకు కనబడతారు. యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు, గుర్ర మీద ఎక్కిన వాళ్ళు ఎవరంటే ఎవరు చూపెట్టలే. సరే, ఏదేమైనప్పటికీ వీరి పేరు నాకు పరిచయం లేదు. కానీ పాయల్ గారు కూడా ఒక సినిమా యాక్టర్గా మన ముందుకు వచ్చి మన మధ్యలో నిలబడినందుకు నేను వారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికన్నా ముందుగా నేను మధు యాష్కి గౌడ్ గారికి ఈరోజు పార్టీలో ఉండి, పొన్నం గారికి మా పార్టీలో ఉన్నందుకు, పిసిసి ప్రెసిడెంట్ గారు మనవారే, వారు కూడా మనకు ఉన్నందుకు, ఏదేమైనప్పటికీ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ ఎన్ని రోజుల నుంచి దానికోసం పోరాటం చేస్తున్నాం. నేను పోయిన ప్రతి దగ్గర మా దళిత బిడ్డలందరూ అడిగేవారు, అన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం హైదరాబాద్లో పెట్టాలి. నేను ఒకటే చెప్పేవాడిని, వాళ్ళు పెడతారా పెట్టరా పక్కన పెట్టండి, ప్రతి గౌడ బిడ్డ నీ ఇంటి ముంగట నువ్వు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టుకున్నావా లేదా ఆ సంగతి చెప్పి మాట్లాడని వాడిని. ఆ విధంగా గ్రామాల్లో ఎక్కడికక్కడ పాపన్న విగ్రహాలు వెలిశాయి. అన్ని పాపన్న విగ్రహాలు చూసిన తర్వాత రాజకీయ నాయకులకు ఇంతకుముందు చెప్పినట్టుగా తప్పని పరిస్థితి ఏర్పడి మన పాపన్న విగ్రహం పెట్టే పరిస్థితికి వచ్చిన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మనం చేసిన పోరాటమే, మనం అడిగినటువంటి మాటనే, మన ఊర్లో పెట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహమే గౌడ బిడ్డలను, దళిత బిడ్డలను ఏకం చేసిందన్న విషయం మర్చిపోకూడదు. అందుకే నేను చెప్పాను, ఈరోజు మాననీయ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఒక అవకాశం ఇచ్చినటువంటి మాననీయ అంబేద్కర్ గారి విగ్రహం గల్లి గల్లికి ఎందుకు ఉంది? ఒక్క చౌరస్తాలనే కాదు, గల్లి గల్లికి ఉంది. కారణం ఏంటి? నేను అడిగాను ఓ తమ్ముని, ఏం తమ్మి గల్లి గల్లికి ఎందుకో విగ్రహం పెట్టరు కదా అంటే ఆయన ఒకటే అన్నాడు, అన్నా మా యొక్క అంబేద్కర్ గారి పుణ్యమా అని చెప్పి ఈరోజు నోరిప్పి మాట్లాడే అవకాశం వచ్చిందన్నా, లేకపోతే మాకు ఉతికిన బట్టలే దిక్కుండేటివి కావు. ఆయన పుణ్యమాన్ని నోరిప్పి మాట్లాడుతున్నాం, ఆయన రక్తం మాలో పారుతుందని చెప్పాడు. అదేవిధంగా నేను దళిత గౌడ బిడ్డలను అడిగాను, పాపన్న రక్తం మీతో పారటం లేదా? పాపన్న వంశస్థుడు ఇక్కడ రాజ్యాన్ని నిలబడి ఉన్నాడు. ఉన్న 35 కుటుంబాల్లో ఒక వ్యక్తి మన మధ్యలో నిలబడి ఉన్నాడు, వారి పాపన్న గారి వంశస్థుడు. మరి వారి రక్తం మనలో పాటం లేదా? ఆయన నా బంధువు కాదా? నా ఆత్మీయుడు కాదా? నా తల్లిదండ్రుల కాలంలో ఆయన పోరాటం చేయలేదా? అలాంటి వీరుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పడంతో కొంతమంది మన మిత్రులు, మన పెద్దలు ప్రతి గ్రామంలో ఈరోజు సర్దార్ పాపన్న విగ్రహం పెట్టుకున్నారు. ఆనాడు గట్టు రామచంద్రరావు గారు చెట్టు ఎక్కే బిడ్డ దగ్గరికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని వాడు పడే కష్టాన్ని, వానికి ఏం దక్కుతున్నది ఏం పోతున్నది అని చెప్పి అక్కడున్న కళ్ళు గీసే ఆసాములతోటి కొట్లాడి వాళ్లకు చెట్టుకే కార్మికులకు హక్కు ఇప్పించాడు. అదేవిధంగా ఈరోజు పాపన్న గారు కూడా తన బిడ్డల కోసం, తన సమాజం కోసం, ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం జగీందారీ వ్యవస్థను ఎదుర్కొన్నటువంటి మునగాడు, ఏకంగా మొగలాయిని ఎదుర్కొన్నటువంటి ఒక మునగాడు. కాబట్టి మనం అందరం కూడా సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన సందర్భంగా మీకందరికీ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతకుముందు చెప్పాను, పబ్లిసిటీ వాళ్ళని పిఆర్ఓ రమేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సినిమాను ప్రజల్లో తీసుకెళ్ళడానికి వాళ్ళు పోస్టర్లు రకరకాల కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. కాబట్టి పిఆర్ఓ రమేష్ గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా సోమన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పాపన్నను మీరెంత గొప్పగా పాటల్లో చిత్రీకరించినందుకు, పాడినందుకు, మీ గొంతుల నుంచి పాపన్న రాగాలు వస్తూ ఉంటే, పాట వస్తూ ఉంటే మాకు మనసు ఉప్పొంగిపోతుందని సోమన్న గారికి నేను తల వంచి అభినందన తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఈ సర్దార్ సర్వాయి పోతున్న సినిమా సర్దార్ సర్వాయి పాపన్న, ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రిలీజ్ చేస్తున్నాము. ఆర్కే ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ మన ప్రతాని ఆర్కే గౌడ్ గారి డిస్ట్రిబ్యూషన్లో రిలీజ్ అవబోతుంది. అందరు కూడా ఈ సినిమాని డైరెక్ట్లీ థియేటర్స్లో వీక్షించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాము.
అండ్ ఓకే, సో మీడియా మిత్రులకు అండ్ ఈ సినిమా అభిమానులకు అండ్ ఇవాళ మన ఈ ఈవెంట్కి వచ్చిన మన గెస్ట్లందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలుపుతున్నాము. అండ్ ఈ ట్రైలర్ మళ్ళీ ప్లే అవుతుంది, చూడని వాళ్ళు ట్రైలర్ని మళ్ళీ వీక్షించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ మోనికా సైనింగ్ ఆఫ్. సో సురేష్ కొండటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ హార్డీ వెల్కమ్ సార్. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు మా సురేష్ కొండటి గారు. జర్నలిస్ట్ సంఘానికి ప్రెసిడెంట్ అయినటువంటి